మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు మరియు పూజ్యులైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని స్వాగతం సుస్వాగతం. जावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं नारयतान् ध्रुवम् अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु. సంక్షేమ శాఖ మంత్రులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వేదికను అలంకరించడం. ఈరోజు మా పాఠశాల కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, పేరెంట్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గడ్డి ఉందా? క్లీన్ మునుపటికి ఇప్పుడు క్లీన్ అయిందా లేదా? బడి అయిందా? మీరేమంటారు? సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం తెలంగాణలో 1029 గురుకులాలు ఉన్నాయి. దాదాపు 3000 పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు ఉన్నాయి. ప్రతి జాగర మండలంలో ఈజీఎస్ పథకం కింద ఎక్కడ కూడా పిచ్చి చెట్లు పెరిగి పిల్లలకు ఏదైనా మొన్న, ఎందుకంటే జగిత్యాల జిల్లా పెద్దాపూర్లో పాము ఘాటుతో 2 పిల్లలు చనిపోయారు. దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, స్కూల్లో ఉండబడేటువంటి టీచర్లు కానీ పిల్లలతో పని చేయించద్దు. ఈజీఎస్ పథకం కింద గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉండాలి. అవసరమైతే ఫ్రూట్ బేరింగ్ అంటే పండ్ల చెట్లు కావచ్చు, కళ్యాణ చెట్లు కావచ్చు, ఎటన్నా కొద్దిగా వాస్తు మూలకు 4 చింత చెట్లు పెడితే చింతపండు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అటువంటి పరిస్థితి కళ్యామాకు కానీ, జామకాయలు కానీ, ఉసురుగాయలు కానీ ఇట్లా కొంత ఉపయోగపడేటువంటి మొక్కలు నాటితే మీ అందరికి కూడా మునగ చెట్లు ఈ విధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఖాళీ జాగా బాగా ఉంది కాబట్టి నేను అందులో కూడా ఇంజనీర్ గారు, కాంట్రాక్టర్ గారు, మీరే బిల్డింగ్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల మా వాళ్ళందరూ సహకరిస్తారు. లేదా టీచర్లు, పిల్లలు ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒక పేరు కొరకు ఒక మొక్క పెడుతున్నామని 237 ప్లస్ స్టాఫ్ ఎంతున్నారు 29. దాదాపు అందరు కలిపి మా లీడర్లు కూడా కొంత ఉత్సాహం ఉండేవారు. వాళ్ళంతా కలిపి ఈ ప్రిమిసెస్ లో 300, 50 మునుగ, 50 నిమ్మ, 50 జామ ఇట్లా అన్ని చెట్లు పెట్టినట్టయితే అవేమో మనందరికీ ఉపయోగపడతాయి. కళ్యామాకు చెట్లు కింద వాటిని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అవన్నీ మనందరికి ఉపయోగపడతాయని మాట మనం చేస్తూ, అన్నిటికంటే ఎక్కువ చాలా శ్రమ పడితే గమ్యాన్ని చేరొచ్చు. ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు కానీ, ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ, తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా
ఈ విధంగా గురుకులాల్లో చదువుకొచ్చినటువంటి విద్యార్థులే. అంటే ఇంజనీర్ గారు కూడా చెప్పాలి. సో మీరు కొంచెం కన్సర్న్ ఉండాలి. ఇవాళ మేము కూడా గంగరవాడి ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాం. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అధ్యాపకులు కూడా అన్ని వేరే వాటికంటే శిక్షణ పొంది ఒక పరీక్ష రాసి ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లికేబుల్ పాస్ అయ్యి అనేక కాంపిటీషన్ల 100 మంది ఉంటే ఒక ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళంతా కూడా ట్రైన్డ్ అయి వచ్చినటువంటి వాళ్ళు. మీరంతా కష్టపడి వచ్చి అలా పిల్లలందరూ తల్లిదండ్రులతో సమానంగా గౌరవ ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ అని గౌరవించబడేటువంటి సందర్భంలో బాధ్యతను విస్మరించకండి. పిల్లల సంరక్షణ ఇలా ముఖ్యంగా చెల్లెలు చిన్న అమ్మాయిలు ఈరోజు మానసిక స్థితి ఎదిగే సమయం లోపల మీ దగ్గర ఉంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు అందరూ కోరుతా ఉన్నా అనేకమైనటువంటి ఈ యొక్క మార్పులు వాళ్ళకు ఉండేబడి ఏజ్ పరంగా జరిగే మార్పుల పరంగా కూడా వారికి ఆహ్వాన ధైర్యము మొత్తంగా అన్ని రకాల ఆ ఎడ్యుకేషన్ కూడా మీరు వాళ్ళకి కల్పించే బాధ్యత మీది. ఎందుకంటే మీరైతే నేరుగా వాళ్ళతో కొంత మీ దగ్గర కూడా విడమర్చి చెప్పగలుగుతారు. వాళ్ళు మీరు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా సైంటిఫిక్ గా సైకాలజికల్ గా బలహీన పడతా ఉన్నారు. ప్రతిదానికి చిన్న చిన్న అంశానికి వీక్ అయిపోతా ఉన్నారు. అట్లా కాకుండా మానసిక ధైర్యంగా ఉండాలని ఇక్కడ ఒక మన ప్రముఖ మరి మీరు చూసే బలగం సినిమా వాళ్ళని చూసారు. బలగం కొమరం అంటే అనేక తొందర ఉంది కాబట్టి వేదిక మీద పెద్దలందరూ మాట్లాడుకుంటాను. నేను నిలుచుకోలేదు, బొట్టు పెట్టేవారు. వేదిక మీద పెద్దలందరూ మాట్లాడాల్సిన అవసరం ఉండే. కానీ 20వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వస్తున్నటువంటి దాని మీద ఏర్పాట్లు చూడడానికి కొంత సహచార మంత్రులు అక్కడ వచ్చి ఉన్నారు. హుస్నాబాద్ లో కొద్దిగా ఆలస్యం జరిగింది, క్షమించండి. వాస్తవంగా 10:30కు రావాలి ఇక్కడికి. నేను అక్కడ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం వల్ల లేట్ అయింది. మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 325 లక్షలు అంటే 3,25 రూపాయలతోటి ఇక్కడ మీ అందరికీ ఇప్పుడు చెప్తున్న డైనింగ్ టేబుల్లోనే పడుకోవాల్సి వస్తుంది అనేటువంటి సమస్య పరిష్కారంతో పాటుగా కొత్త తరగతులు అన్ని రకాల వసతులు కలిగించే విధంగా 3,25 లక్షల రూపాయలతో మీకు ఈరోజు మనం ఫౌండేషన్ చేస్తున్నాం. ఆ కాంట్రాక్టర్ గారు కూడా వాళ్ళకు అవసరమైన రీతిలో కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఏంటంటే ఇది ఒక చెరువులాగా ఉండే లోతట్టు ప్రాంతం కాబట్టి ఇంజనీర్ కూడా నేను కోరుతా ఉన్నా. మళ్ళీ భవిష్యత్తులో వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా నీళ్ళు వచ్చినా అవుట్లెట్ ఉండేటట్టుగా చుట్టూ మన అవసరమైతే దానికి ఒక పద్ధతి ఏదైనా తీసుకొని డ్రైనేజ్ సంబంధించిన వాటర్ అవుట్లెట్ పోయే విధంగా ఏర్పాటు చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకుడు గింత లాంటివి ఒకడొకరు ఎక్కడైనా పెట్టి గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే విధంగా ఆ ప్రయత్నం చేయండి. దానికి కూడా ఎవరైనా కావాల్సింటే పెద్దలు ఎవరైనా ఇందులో ఉన్నా లేకుండా ఎవరితోనైనా సహకారం తీసుకోవాలని చేద్దాం. ఇక్కడ ఈ స్కూల్లో నేను నిలిచి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట దయచేసి కట్టడం ద్వారా రావద్దు. ఇక నేను ఇంజనీర్ గారిని కోరుతాను. దాని తర్వాత మీ అందరూ కూడా ఈరోజు 237 మంది ఉన్నారు. 360 స్ట్రెంత్. నేను ఇక్కడ ఈ ఎల్కదుర్తి మండల నాయకులందరినీ కోరుతా ఉన్నా. ఇలా రెసిడెన్షియల్స్ లాగా కస్తూరిబా కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, లేదా ఇలా గురుకులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఆటలకు సంబంధించి కూడా 40% మెచ్ ఛార్జీలను కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెరిగినాయి. మీ అందరూ కూడా ఈరోజు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటి వల్ల కొంత అవసరాల రీత్యా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే మాట సందర్భంగా మనం చేస్తాను. నేను టీచింగ్ సైడ్ ఉన్న స్టాఫ్ అందరినీ పర్సనల్ గా కోరుతా ఉన్నా, దయచేసి వీళ్ళంతా మన పిల్లలే అనుకునే ఉద్దేశం కొద్ది సమాజంలో వీళ్ళ బాధ్యత ఆ భగవంతుడు మనకి ఇచ్చుడు అనుకునేటువంటి అవకాశం తీసుకొని వీళ్ళు రేపు పొద్దున ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా అధ్యాపకులు చెప్పేది కొంత మీరు కూడా చదువుకోవాలనే తపన, పరిశోధన, మనం ఎప్పుడు కూడా ఏదో ఒక తెలుసుకోవాలనే ఆలోచనతో ఉండాలి. నాకు బాగా తెలుసు అని అనుకుంటే కష్టమవుతుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఏదైనా అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా, ఇంకా తెలుసుకోవాలని ఉన్నా కూడా మీ టీచర్లను అడగండి, తప్పకుండా వాళ్ళు చెప్తారు. ఈ మండల ప్రముఖులను కూడా అప్పుడప్పుడు వచ్చి పాఠశాల సంబంధించి ఇప్పుడు ఎండి గారు అంత బుష్ క్లియర్ చేసినాం.